సెక్రటరీ పోతే గుట్ల బోర్డు పంపిస్తామన్నారు. గుట్ల బోర్డు నుంచి సెక్రటరీకి. సో వీళ్ళు ఏంటంటే మెయిన్గా చూపిస్తున్న హార్జాంటల్ వర్టికల్ కేసు అని చూపిస్తున్నారు. అయితే హార్జాంటల్ వర్టికల్ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2007లోనే. అండ్ నెక్స్ట్ దాంతోపాటు దాన్ని ఆసరాగా తీసుకొని జస్టిస్ మాధవి మేడం అక్టోబర్లోనే ఇచ్చేసింది, ఇంటర్ ఆర్డర్స్ ఇచ్చింది. ఏమనంటే హార్జాంటల్ ఇంప్లిమెంటేషన్ చేయండి గురుకుల బోర్డు అండ్ రిక్రూట్మెంట్ కొనసాగించండి అని చెప్పింది. వాళ్ళు ఆపమని చెప్పలేదు, స్టే కూడా ఇవ్వలేదు. మరి అటువంటిప్పుడు వీళ్ళు ముందుకు పోవట్లేదు. వీళ్ళు ఇంకా మొండిగా వర్టికలే అప్లై చేయాలని భావిస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ ట్రైబ్ బోర్డు. సో అది మేము దాన్ని తొందరగా సాల్వ్ చేసి తొందరగా మాకు రిజల్ట్స్ చేయాలని కోరుతున్నాము. మా డిమాండ్స్ ఏంటంటే మెయిన్గా ఫస్ట్ థింగ్ ఏదైతే ఈ హారిజంటల్ ఇష్యూ నడుస్తుందో స్టేట్లో, అంటే ఏదైతే పుషప్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందో రిజర్వేషన్లో, సో హారిజంటల్కి సంబంధించి రకరకాల బోర్డ్స్ ఆల్రెడీ ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, జెన్కో బోర్డు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది హారిజంటల్ రిజర్వేషన్ అనేది ఇప్పటికి కూడా ఇంప్లిమెంట్లోనే ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని హారిజంటల్ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఓకే చేస్తూ మా యొక్క రిజల్ట్స్ని అతి తొందరలోనే, అంటే బిఫోర్ 22కి ముందే జనరల్ మెరిట్ లిస్ట్, దానికంటే ముందు 30% యొక్క అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి అభ్యర్థి యొక్క ఇండివిజువల్ స్కోర్స్ని రిలీజ్ చేయాలి గురుకులం బోర్డు. దాంతోపాటు జనరల్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేయాలి. జనరల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత 1:2 వెరిఫికేషన్ లిస్ట్ అనేది బహిర్గతం చేయాలి. సో అలాగే టీఎస్పీఎస్సీ జైల్లో మనకు డెమో అనేది లేదు, బట్ ఇక్కడ గురుకులం జైలుకి వచ్చేసరికి డెమో అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా రూల్స్ వైలేషన్ చేస్తుంది గురుకులం బోర్డు. సో ఏదైతే టీఎస్పీఎస్సీ బోర్డు ఫాలో అవుతుందో, అంటే జేఎల్కి ఏదైతే డెమో లేకుండానే జస్ట్ ఎగ్జామ్ త్రూ ద్వారానే సెలెక్ట్ చేస్తున్నారు క్యాండిడేట్స్ని, సో ఇక్కడ గురుకులం బోర్డులో కూడా జేఎల్కి ఈ డెమో అనేది తీసేసేయాలి. సో అది కూడా మాది ఒక ప్రధానమైన డిమాండ్. సో ఈ హారిజంటల్ ఇష్యూని చూపించి కోర్టుల కేసు అని చెప్పేసి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది గురుకులం బోర్డు. ఆల్రెడీ రకరకాల బోర్డ్స్ వాళ్ళ ఫలితాలను కూడా రిలీజ్ చేశాయి. అంటే ఈ హారిజంటల్ కేసుని సుప్రీంకోర్టు దాంట్లో కూడా రాజస్థాన్ వర్సెస్ దరియా ఆ కేసులో కూడా మనకు హారిజంటల్లోనే రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ జీవో తీసుకొచ్చింది, ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే మన స్టేట్లో కూడా రకరకాల బోర్డ్స్ కూడా, అంటే ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్మ్ ఏదైతే వర్డిక్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని హారిజంటల్లోనే రీసెంట్గా జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, జెన్కో కావచ్చు, మెడికల్ బోర్డు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫలితాన్ని రిలీజ్ చేశారు. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.